నువ్వు చెప్పింది నిజమేమో అనిపిస్తోంది దాత్రి. కానీ ఏం కలిపి ఉంటుంది? పిన్ని గారు నిషి ఫేస్ ప్యాక్ లో కారం కలిపారు కదా. నిష్క ఏమైంది? ఎందుకు అంతలా అరుస్తున్నావు? మంటదినా? మొహమంతా మండిపోతుంది. మొహంలో కొత్త వేర్పు వస్తుందని నువ్వే కలుపుకున్నావు కదమ్మే. మళ్ళీ ఇప్పుడు ఏమై ఉండదు? ఏమవుతాయా నాకు తెలియడం లేదు. చాలా మంటగా కలుపుకోవడం. అయ్యో నిషి ముందు ఫేస్ వాష్ చేసుకున్నావుదా? పదరా యువరాజు. మంట. అయ్యో నీకు చర్మం బయట కారం తగిలితేనే ఇంత మంటగా ఉంటే నిన్న నాకు నోరెంత మండిపోయి ఉండాలి. ఇప్పుడు ఈ ఆదిలక్ష్మి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. నిషి అయ్యో మట్టిగా ఉంటుందయ్యా. 3 days ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటావు కదా నిషి, మరి ఇవాళేంటి కొత్తగా ఎందుకు మండుతుంది? ఎందుకంటే ఇవాళే ఆదిలక్ష్మి పిన్ని గారు నిషి ఫేస్ ప్యాక్ లో కారం కలిపారు కాబట్టి. ఏంటి జగదాత్రి, నువ్వు చెప్తుంది నిజమా? ఏంటి కౌశికి, నీకేమైనా మతిపోయిందా? ఆ పిల్ల నోటికొచ్చినట్టు వాగుతుంటే నిజమేనా అని అడుగుతున్నావు? నాకు తెలిసి ఆ కాల్ అమ్మాయిని చంపిన వాళ్ళు చేయించలేదు కేడి. అతన్ని కాపాడాలి అనుకుంటున్న వాళ్ళు చేయించారు. లేకపోతే ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి అలాంటి మిస్టేక్ ఎందుకు చేస్తారు? అయినా రమ్య వాళ్ళు వస్తానన్నారు, ఇంకా రాలేదు. అదిగో వచ్చేసారు. దేవుడా, ఈ పిల్ల కూడా ఇప్పుడు మన టీమే కదా. సార్ కి అమ్మాయిని పంపించొద్దని చెప్పడమే మర్చిపోయాను. పాపం జడే, తింగరి పిల్లనే కానీ మంచి పిల్ల. ఒక్కరోజు పరిచయంలోనే బాగా తెలుసుకున్నట్టున్న మా అమ్మాయి గురించి. అమ్మో, నేను సింధు విషయంలో నీతో గొడవ పడొద్దని ఫిక్స్ అయ్యా. మళ్ళీ నువ్వు ఇంటికెళ్ళాక చేసే మౌన పోరాటం నేను తట్టుకోలేను. అంటే నేను ఇంట్లో జగదాత్రిగా టార్చర్ పెడుతున్నానంటున్నావా? నా మాటల్లో అంత అర్థం ఉందని నాకు తెలియదు జడి. ప్లీజ్ నువ్వు కూడా అంత తీసుకోకు. సాధు సార్ డౌట్ కరెక్ట్ కేడి. ఇది సూసైడ్ కాదు, మర్డర్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు సింధు? నేను చెప్పడం లేదు బావ సార్, క్రైమ్ సీనే చెప్తుంది. ఎందుకంటే క్రైమ్ సీనే మనకి దొరికే ఫస్ట్ క్లూ. అది మాకు తెలుసు. ఇలాంటి కాంప్లికేటెడ్ క్రైమ్ సీన్స్ లో
ఎవ్వరికీ దొరకని క్లూస్ వెతకడానికే మనకి ట్రైనింగ్ ఇస్తారని నాకు ట్రైనింగ్ లో చెప్తే అర్థం కాలేదు అక్క మేడం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఆ, ఓకే, అసలు నీకు దొరికిన క్లూస్ ఏంటి? ఆ అమ్మాయి చెప్పులు, ఆ అమ్మాయి చెప్పులు, ఆ అమ్మాయి చెప్పులు. చెప్పులేంటి? ఆ అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకుని ఉంటే చెప్పులు పైన వదిలేసి దూకుండాలి, లేదా వేసుకుని దూకుండాలి. వేసుకుని దూకుంటే ఒక చెప్పు పైన ఇంకొక చెప్పు కింద ఉండదు కదా బావు సార్. అంటే పైన అమ్మాయితో ఎవరో ఉన్నారు, వాళ్లతో ఈ అమ్మాయి మాట్లాడింది, పోట్లాడింది. అప్పుడు ఒక చెప్పు పైనే ఊడిపోయింది. ఆ తర్వాత పైనున్న ఆ పర్సన్ ఈ అమ్మాయిని కిందకి నెట్టేశాడు, ఈ అమ్మాయిని కిందకి నెట్టేశాడు, ఈ అమ్మాయిని కిందకి నెట్టేశాడు. గుడ్. ఇంకా ఇక్కడ ఇంకొక క్లూ ఉంది. ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పడానికి. అది కనిపెట్టావా? కనిపెట్టాను అక్క మేడం. ఫుట్ ప్రింట్. అది కిల్లర్ ఫుట్ ప్రింట్, కిల్లర్ ఫుట్ ప్రింట్, కిల్లర్ ఫుట్ ప్రింట్.